ఇక్కడ నా పేరు గోపాల్ అండి. జక్కుల మాది కురుట్ల గ్రామం, వినోబా రోడ్. ఇక్కడ పక్క పంటేమో సారథి చికెన్ సెంటర్ అని ఉన్నది. దాని విషయంగా మాట్లాడదామని ఈ వీడియో తీస్తున్నాము. పక్కన 5-10 కళ్ళు పోసినప్పుడు ఏ బాధ లేకుండే, వాసనలు లేకుండే, ఎలుకలు కానీ పందికొక్కులు కానీ లేకుండే. ఈరోజు 100 కోళ్ళు హోటళ్ళకు సప్లై చేస్తూ మా ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. చెప్తే వినడం లేదు. దాని విషయంగానే మాట్లాడాల్సి వస్తుంది. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇంట్లో ఆ పిల్లలు ఉండి బయట రోడ్డు మీద నడవడం సో కష్టంగా ఉంది. అయితే ఇక్కడ మరి లైన్లో చికెన్ సెంటర్లు ఇంకా కూడా ఉన్నాయి కదా, ముందు పక్క పంటి కూడా ఉన్నాయి. వాళ్ళు 1-2 మినిమం అంటే 10 కోస్తారు. వీళ్ళు 100 కోసరి. హోటళ్ళకి సప్లై ఉండే 1000 మంది వస్తుంటే పిల్లలు నడవడానికి సో కష్టంగా ఉన్నది రోడ్డు మీద. గేట్ కాడ ఎప్పుడు 20-30 బండ్లు ఉంటాయి ఆడ. మేము నడలేకపోతాం. ఆ గేటు కాడికి వెళ్ళి పోలేకపోతున్నాము. ఇంట్లో ఎలుకల బాధ, ఎలుకలు అంటే, పందికొక్కులు అంటే, కుక్కలు అంటే, అవన్నిటికీ బెడ్ మీద కూడా అంటే పోయి కూడా చెప్పిన బలరాం ఇంట్లో బెడ్ మీద అంటున్నాయి, మాంసం ముక్కలు తెచ్చుకున్నానంటే చప్పుడు చేయలేదు. దానికి ఏం అనేది లేదు. సరే అంటే అనుడుకుండు. అందుకని ఇప్పుడు మాకు ఆ సీకన్ సెంటర్ మా పక్క మేము ఉంచుకోలేము. పందికొక్కులు అంటే మా ఇల్లు 2 సార్లు రాళ్ళు పట్టించుకున్నాము. ఒకసారి కాదు, 2 సార్లు రాళ్ళు పట్టించుకున్నాము. కమిషనర్ కూడా కంప్లైంట్ ఇవ్వాలని జరిగింది. వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. లైసెన్స్ ఇచ్చినామని 2వ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము అందరం. వాళ్ళ వల్ల ఉన్న చెట్లన్నీ కొట్టేపించిన. చెప్పండి. వాళ్ళకైతే ఇంటి ముంగట్టింది. ఇప్పుడు మా ఇంటి ముందటనే ఉంది చికెన్ సెంటర్. బూర్ బండి వస్తుంది, మొత్తం రక్తము కడుగేస్తే ఇంటి ముందర బూర్ బండి వస్తుంది. ఊరి మీద బూర్ బండి, చెత్త బండి అందులో పోస్తారు, కింద వస్తుంది. మత్తు వాసన, వాసన వస్తుంది. హార్ట్ పేషెంట్ నాకు శ్వాస వెళ్తలేదు, బాధ అవుతుంది. నాకు తీసేయమని అంటున్నా. నేను చికెన్ సెంటర్ ఇక్కడ కోసుడే వద్దని అంటున్నాం. మేము మళ్ళా మాకు వాసన ఇంట్లో దాకా మేము తలుపులు వేసుకునే ఉంటున్నాం. ఇప్పుడు బాగా పోతున్నాడు. మేము ఓటర్ పోతారు పొద్దున్న దాకా అదే కోసుడు 24 గంటలు. మేము భరించలేకపోతున్నాం. వద్దని అంటున్నాం. ఇక్కడ వినోబా రోడ్కు వద్దు ఇది అంటున్నాం. చికెన్ సెంటర్ వద్దని అంటున్నాం. అయితే ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే అదే చికెన్ సెంటర్ ఈ లైన్లో మటన్ షాపులు ఉన్నాయి కదా, అదే మీకెందుకు ఇబ్బంది అవుతుంది, మరి రేట్ వాళ్ళకి అవ్వట్లేదు అని చెప్పి విషయం. అటు అతడు అంతా కొయ్యాడు, వీళ్ళ లెక్క కొయ్యాడని అంటున్నాం. మేము వద్దని మీరు అటు అడుగుతుండ్రు కదా. చెప్పమ్మా. సార్ నమస్కారం. మమ్మగడ చికెన్ సెంటర్ ఉంది, సారథి చికెన్ సెంటరు. మాకు ఉండేందుకు తరం అవుతలేదు వాసనకు. ఎందుకంటే బూరు బండి వస్తుంది, కోళ్ళ వ్యాన్ వస్తుంది, కోడి పీతుళ్ళు, బూరు బండి వెళ్ళి రక్తపు నీళ్ళు అడుసుడు. అక్కడనేమో తోవ సాపు లేదు, అన్నీ అక్కడ గుంటలని వెళ్తాయి. మరి మాకు పొద్దున్న దాకా అదే వాసన. నీళ్లు కొడతారు కానీ ఆ నీళ్ళు పోయేందుకు లేదు. రోడ్డు మంచిగా లేదు. అందుకని మాకు అద్దని అంటున్నాం మేము. అంతే. ఇక్కడ పక్కకే కాబట్టి వాసన వస్తుంది. మరి కడుక్కొని మంచిగా ఉంచుకుంటే ఏం కాదు, కానీ ఇట్లా చెప్పబట్టి చాలా రోజులు అవుతుంది. మరి వాసన తప్పుతలేదు. అందుకొరకని ఎలుకలు వస్తాయి. ఇక ఉన్నప్పుడు పక్కకే ఉన్నప్పుడు ఎలుకలు వస్తాయి, పక్కకే వాసన. ఎలుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం చెప్తాం.